హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు వీడియో ఏంటంటే మేము దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ మీ సపోర్ట్ని అందిస్తూ ఉండండి. ముందు రోజు అయితే బట్టలు చాలా ఉతికానండి. ఆ బట్టలన్నీ కూడా నేను ఇప్పుడు సర్దేసి బీరువాలో అయితే పెట్టేశాను. నాకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే బట్టలు ఉతుకుతాను కానీ వాటిని మడతలు పెట్టాలంటే చాలా టైం తీసుకుంటాను. కానీ ఇంక ఇప్పుడు పండగ కదా అని చెప్పేసి బాగానే సర్ది పెట్టేశాను. మీషో నుండి ఆర్డర్ అయితే వచ్చింది. యాక్చువల్గా నేను డోర్ మ్యాట్స్ అనుకున్నాను, కానీ ఎందుకు వచ్చింది ఏంటంటే బెడ్షీట్ అనమాట. అయితే అది ఓపెన్ చేసేంత వరకు బెడ్షీట్ అని చెప్పేసి నాకు తెలియలేదు. సో బెడ్షీట్ అయితే బాగానే ఉందండి. ఇది పిల్లో కవర్స్తో పాటు వచ్చింది. 250 రూపీస్ అయితే పడింది. డిజైన్ అనేది చాలా పీస్ఫుల్గా అనిపించి తీసుకున్నాను అనమాట. క్వాలిటీ వచ్చేసి పర్వాలేదు, ఆ ప్రైస్కి ఓకే అనేసి అనుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పిల్లో కవర్స్ అనేవి చాలా బాగున్నాయి. కలర్ అనేది నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది, అందుకని చెప్పేసి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ బెడ్షీట్ వచ్చేసి చాలా పెద్దది వచ్చింది. యాక్చువల్గా మాది వచ్చేసి 5x6, ఇది వచ్చేసి ఇంచుమించు 6x6 వరకు కూడా సరిపోతుంది. అంత పెద్ద బెడ్షీట్ అయితే వచ్చిందండి. అండ్ నాకైతే బాగానే నచ్చింది. అయితే యాక్చువల్గా ఇది దివాళీకి వేద్దాం అనుకున్నాను, కానీ నెక్స్ట్ ఇంకో ఫెస్టివల్కి అయితే వేస్తానమాట. ఎందుకంటే ఇది లేట్గా వచ్చింది కాబట్టి. ఇంకా పండగ రోజున చాలా ఐటమ్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. నేనైతే నాకు అయినంత వరకు మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికోసం ఫస్ట్ పులిహోర అయితే రెడీ చేద్దాం అనుకుంటున్నాను. నిమ్మకాయ పులిహోర కోసం రైస్ అయితే ప్రిపేర్ చేస్తాను. అండ్ మన ఇంట్లో దీపాలు కొన్న తర్వాత వాటిని నీటిలో నానబెట్టి ఎండబెడతారు కదా, అదే ప్రాసెస్ చేస్తున్నానండి. అసలు ఎందుకు నానబెడతారు అనేది ఒకసారి ఎవరైనా తెలిస్తే చెప్పండి. నేనైతే ఏమనుకుంటున్నానంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చకుండా ఉంటుందని చెప్పేసి అలా వాటర్లో నానబెడతారు అనుకుంటున్నాను. అండ్ మాకు ఎండ వచ్చేసి చాలా తక్కువ వస్తుంది అనమాట. ఎండ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడ దీపాలు అయితే ఆరబెట్టేసుకున్నానండి. అండ్ తర్వాత దీపావళి రోజు ఏం బట్టలు వేసుకోవాలా అని ఆలోచిస్తే ఎప్పుడో ఒక 3 years బ్యాక్ కుట్టించుకున్న డ్రెస్ అయితే దొరికింది. ఇది ఏంటంటే మా అమ్మ మీషోలో ఒక చీర కొనుక్కుంది, గ్రీన్ కలర్. అయితే అది తనకి ఎందుకో నచ్చలేదంట. తర్వాత అయితే దాన్ని టైలర్కి ఇచ్చి ఇలా లంగా ఓణిలాగా కుట్టించిందనమాట. అయితే దీని మీద ఓణీ లేదండి, ఇది నేను మీషోలో వేరే లంగా ఓణి తీసుకున్నాను. దాని మీద ఓణి దీని మీద సెట్ అయిపోయింది. డ్రెస్ సెట్ చేసుకున్నప్పుడు గుర్తొచ్చింది, పాయసం చేయడానికి పాలు అనేవి తీసి బయట పెట్టాలని చెప్పేసి అయితే అది గడ్డ కట్టేసింది అనమాట. వాటర్లో పెట్టొచ్చాను. ఇది ఎప్పుడో 3 years బ్యాక్ కదా, కొంచెం కుట్లు ఏమైనా ఇప్పితే బెటర్ అని చెప్పేసి టైట్గా ఉంటుందని డౌట్ వచ్చింది. అందుకని చెప్పేసి కుట్లు అయితే ఇప్పేసాను అనమాట. సో ఇప్పుడు మంచిదైందండి, చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చింది. పాలు కొంచెం వరకు అయితే కరిగేయండి, ఇంకా గడ్డగానే ఉంది. అయితే అందులో నీళ్ళు వేసి ఇండక్షన్ మీద పెట్టేశాను. అంటే ముందు రోజే మాకు గ్యాస్ అయిపోయిందండి. అండ్ మేము వాడేది కూడా చిన్న గ్యాస్ బండ్ అనమాట. సో అది అయిపోవడంతో ఇంకా ఇండక్షన్ పనిచేసింది. మేము ఎప్పటి నుంచి ఇండక్షన్ వాడుతున్నాము. తర్వాత గారెలు వేద్దామని చెప్పేసి పప్పు అయితే నానబెట్టాను. మినప్పప్పు కడగడానికి చాలా టైం అయితే తీసేసుకుందండి. ఇందులో ఏంటి తాళం ఉందనుకుంటున్నారా, నేను పొద్దున్న నానబెట్టాను అనమాట. సాయంత్రానికల్లా పప్పు నానుకోవాలి కదా. అయితే త్వరగా నానాలి అంటే ఏదైనా ఇనుప వస్తువు పప్పులో వేస్తే త్వరగా నానుతుందంట. అందుకని చెప్పేసి నేను తాళం చేయి కూడా వేసేసాను. పప్పు అయితే మొత్తానికి నానపెట్టేసి మిక్సీలో అయితే రుబ్బేశానండి. గట్టిగానే రుబ్బాను, కానీ ఏమైందో తెలియలేదు. గారెలు వేసే టైంకి వచ్చేసి పిండి అనేది కాస్త జారుగా అయిపోయిందనమాట. దానివల్ల గారెలు అనేవి అస్సలు రాలేదు. పాల ప్యాకెట్ మీద పెట్టి మరీ ట్రై చేశాను. ఎంత వేసినా సరే గారెలు షేప్ అవుట్ అయిపోయాయి. ఇంక ఇది అయ్యే పనిలా లేదని చెప్పేసి ఏం చేశానంటే ఫైనల్గా పునుగుల్లో అయితే వేసేసాను అనమాట. గారెలు వేద్దాం అనుకున్నది ఎపిక్ ఫెయిల్ అయింది. వంకర టింకర గారెలు అయితే వచ్చాయి. చూసారా, గారెలు ఎలా పడితే అలా ఉన్నాయి. ఇంకా ఇవి పక్కన పెట్టేసి కొంచెం పునుగుల్లో అయితే వేస్తాను అనమాట. చూడడానికి అవి కొంచెం బాగానే ఉన్నాయి అనమాట. ఫస్ట్ వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి, అన్సక్సెస్ఫుల్గా అయిపోయింది. తర్వాత ఇంకా పాయసం పులిహోర మిగిలిపోయాయి. అయితే ఈలోపు కొంచెం హెయిర్ అనేది చిక్కుపడి ఉందనమాట. తీసేసుకొని ముడి పెట్టేసుకున్నాను, చిరాకు వస్తుందని చెప్పేసి. పని కూడా ఇంకొంచెం ఫాస్ట్గా అవుతుందని చెప్పేసి ఇలా చేశాను. తర్వాత సాయంత్రం అయిపోతుంది, అందుకని చెప్పేసి ఒకసారి మొత్తం ఇల్లంతా ఊడ్చుకొచ్చేసాను. ఊడ్చేసుకొని తర్వాత బయట కూడా ఊడ్చేసాను అనమాట. తర్వాత కల్లాపు జల్లేసి చక్కగా సింపుల్గా అయితే ముగ్గు పెట్టేసాను. ఎందుకంటే మళ్ళీ అదంతా కూడా తొక్కేస్తారని చెప్పేసి కొంచెం ఎక్కువ కాకుండా ఏదో అలా ముగ్గు అయితే పెట్టేశాను. తర్వాత దీపాలు ఆరబెట్టుకున్నాను కదండి, అవి కూడా ఆరిపోయాయి. సో వాటిని పెట్టడానికి ఇంకా ఆ చిన్న పెట్టగోడ ఏదైతే ఉందో దాని మీద చిన్నగా ముగ్గేసి పెట్టేశాను. ఇంకా మా సందులో ఏదైతే గుమ్మం ముందు వచ్చేసి దీపాలు ముగ్గు ట్రై చేశాను ఏదో, కానీ అది అంత బాగా అయితే రాలేదు. తర్వాత నేను పాయసం అన్నాను కదా, ఇది ఏంటంటే మనము బొంబాయి రవ్వ ఉప్మా చేసుకుంటాం కదా, దాంతో చేస్తున్నాను అనమాట. సేమియాలు ఎప్పుడు రెగ్యులర్గా చేసుకుంటాం కదా, ఇది కొత్తగా ట్రై చేద్దామని చేశాను. అంటే ఇది ఆల్రెడీ వేరొక రెసిపీ
అనమాట. నేను ఒక దగ్గర తిన్న తర్వాత ట్రై చేస్తాను. పర్వాలేదు, బాగానే అయితే వచ్చింది. కానీ అది మనము రవ్వ వేసుకునే కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోవాలి. తర్వాత నిమ్మకాయ పులిహోర కోసం అని చెప్పేసి పోపు వేపేసాను. తర్వాత కలిపేసాను, నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇంకా టైం అయిపోవచ్చింది. మా హస్బెండ్ కూడా నా కోసం హెల్ప్ చేస్తున్నారు. ఆయన తీసుకొచ్చిన డెకరేషన్ ఐటమ్స్ ఆయనే పెట్టుకుంటున్నారు. గెట్ రెడీ విత్ మీ వీడియో అయితే చేశాను, షార్ట్గా అప్లోడ్ చేశాను, తర్వాత చూడండి. తర్వాత మా హస్బెండ్ ఇక్కడ దేవుడి దగ్గర దీపం అయితే వెలిగిస్తున్నారనమాట. నాకు కొంచెం హైట్ ప్రాబ్లము, స్టూల్ ఉంది కానీ అది వేసుకుంటే కింద పడిపోతున్నాం అనమాట. అది అంత స్ట్రాంగ్గా లేదు, అందుకని చెప్పేసి ఆయనే దండం పెట్టుకున్నారు. నేను చేసిన ప్రసాదాలు పెట్టి దీపాలు అయితే వెలిగించారనమాట. డిఐవై దియాస్ అయితే చేశాను కదా, అది కూడా పెట్టి వెలిగిస్తున్నారు. చాలా బాగా వచ్చింది అదైతే చూడడానికి. నాకు కూడా చాలా నచ్చింది. ఇంకా కలర్స్ ఉంటే బాగుండేది అనిపించింది. ఉన్న కలర్స్తోనే అలా అడ్జస్ట్ చేసి పెట్టేశాను. తర్వాత ఇద్దరం కూడా దండం పెట్టేసుకున్నాము దేవుడికి. ఫోన్లో అమ్మవారి స్తోత్రం ఏదైతే ఉంటుందో అది పెట్టుకొని చదువుకొని దండం అయితే పెట్టేసుకున్నాము. అప్పటికే చాలా లేట్ అయితే అయిపోయింది. మా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా టపాసులు మామూలుగా పేల్చలేదు, దబ్బని మోగిస్తూనే ఉన్నారు. మా చెవులు మామూలుగా మోతక్కలేదు, చాలా భయం వేసింది. అందుకని దూది పెట్టుకొని ఇంకా బయట కొంచెంగా అలా క్రాకర్స్ అయితే కాల్చుకున్నాము. ఎక్కువ క్రాకర్స్ కాల్చడానికి అయితే మేము అంత ఇష్టపడమండి. జస్ట్ ఏదో ఒక కాకరపోతే 2 చుచ్చుబుడ్లు తీసుకొచ్చి చక్కగా దీపాలన్నీ కూడా వెలిగించిన తర్వాత ఆ కాకరపోతులు అవి కాల్చేసుకొని తర్వాత ఇంక లోపలికి వెళ్ళిపోయామన్నమాట. నేను చేసిన పులిహోర పాయసం ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి మా ఓనర్ గారికి, ఇంకా రిలేటివ్స్ ఒక అన్నయ్య ఉంటారు, వాళ్ళకి కూడా ఇచ్చేయమన్నాను. ఇచ్చిన తర్వాత అప్పుడు లాస్ట్లో మేమిద్దరం కలిసి తిన్నామన్నమాట. చాలా టైం అయిపోయింది. ఇద్దరం తినేసరికి ఓపిక కూడా అయిపోయింది నాకైతే. ఇంచుమించు 9:30 అయిపోయిందండి. ఆ టైంలో ఇద్దరం కలిసి కూర్చొని ఈరోజు అంతా ఎలా జరిగింది ఏంటని మాట్లాడుకొని ఫెస్టివల్ బాగా చేసుకున్నాం అని చెప్పేసి తీసుకున్న ఫొటోస్ అవి చూసుకుంటూ అలా మాట్లాడుకుంటూ అప్పుడు కలిసి భోంచేసాము అనమాట. భోంచేసిన తర్వాత అమ్మయ్య అని చెప్పేసి హ్యాపీగా పడుకున్నాము. అండ్ మీరు దివాళీ ఎలా చేసుకున్నారనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ ఇయర్ అయితే మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము లాస్ట్ ఇయర్ కన్నా కూడా. ఇదండి మా దివాళీ సెలబ్రేషన్. మీకు వీడియో అనేది నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా డైలీ బ్లాగ్స్ అనేవి చూడడానికి రెడీగా ఉండండి, నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అండ్ మీ యొక్క సపోర్ట్ అనేది నాకు చాలా చాలా అవసరము. సో మీ యొక్క సపోర్ట్ అనేది నాకు అందిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. అది కూడా ఏం లేదు, చిన్నగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ.